తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు సంక్షేమమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తుంది. సరికొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి రాష్ట్ర అభివృద్ధికే కాదు, పురోగతికి కూడా తన చిత్తశుద్ధిని చాటుతుంది. సుస్థిర అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, క్రీడలు, విద్యపై దృష్టి పెట్టిన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలనలో తన కమిట్మెంట్ ను చూపిస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రాష్ట్ర యువతలో స్కిల్స్ పెంచి వారికి సులువుగా ఉద్యోగాలు లభించేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఈ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 9, 2024న ఈ క్యాంపస్ ప్రారంభమైంది. ఫార్మా, రిటైల్, లాజిస్టిక్స్, ఏవియేషన్ కోర్సులు ఇందులో ఉంటాయి. ప్రతి జిల్లాలోనూ నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్నారు. 100 కోట్ల ప్రారంభ కేటాయింపు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ గ్రామీణ యువతకు ముఖ్యంగా క్రీడల్లో మెడికల్లా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రణాళికలు రూపొందించారు. హైదరాబాద్ లోని 4th సిటీలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ కొరియాలోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్ఫూర్తితో దీన్ని నిర్మించనున్నారు. ఒలింపిక్ ఛాంపియన్లను తయారు చేయడం, ఆధునిక క్రీడా సౌకర్యాలు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం కప్ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీఎం కప్ ను ప్రభుత్వం నిర్వహించింది. డిసెంబర్ 1, 7, 2024 వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. స్పోర్ట్స్ ఇనిషియేటివ్ కు ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ ప్రభుత్వం 2024-25లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రారంభించింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఒక్కొక్కటి స్థాపించే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 అక్టోబర్ 11న 28 స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి 5,000 కోట్లు కేటాయించింది. మొత్తంగా 21,000 కోట్లతో 105 స్కూల్స్ స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 నుండి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ స్కూల్స్ లో డిజిటల్ లైబ్రరీస్, స్మార్ట్ బోర్డ్స్, కంప్యూటర్ ల్యాబ్లు, క్లైమేట్ రెస్పాన్సివ్ డిజైన్, నీటి నిర్వహణ, నెట్ జీరో ఎనర్జీ లాంటి పలు సౌకర్యాలు ఉంటాయి. నిరుపేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో అంతర్జాతీయ స్థాయిలో విద్యనందిస్తారు. 12వ తరగతి వరకు విద్యా బోధన ఉంటుంది. విద్యార్థులకు సమగ్ర అభివృద్ధికి క్రీడలు, కళలు, సామాజిక కార్యక్రమాలుంటాయి. విద్య సమాజంలో సమానత్వాన్ని తెచ్చే ఒక గొప్ప సాధనంగా ఈ స్కూల్స్ ను తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఏఐసిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏఐసిటీకి ప్రభుత్వ ప్రణాళికలు రచించారు. ఫ్యూచర్ సిటీ 200 ఎకరాల్లోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐసిటీని నిర్మించబోతున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ అంటే తెలంగాణ, హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా 200 కోట్ల ప్రారంభ కేటాయింపు చేశారు ఏఐసిటీకి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ యువతకు ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలు అందించేందుకు పరిశ్రమలు అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ మెరుగుపరచుకోవడానికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు. గట్కేసర్లో బాలికల కోసం ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మల్లేపల్లి, మేడ్చల్, నల్గొండలో ఏటీసీలను ప్రారంభించారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయడానికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ టీటీఎల్ తో కలిసి 10 ఏళ్ల అగ్రిమెంట్ కుదిరింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు 2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 307.96 కోట్లు అంటే 13.26%, టాటా టెక్నాలజీస్ 2,016.25 కోట్లు అంటే 86.74% భరించున్నాయి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ పోలీసు మరియు ఇతర యూనిఫామ్ సర్వీసెస్ సిబ్బంది పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ని ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ స్కూల్స్ ను గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు 2025 ఏప్రిల్ 10న అధికారికంగా ప్రారంభించారు. పోలీసు, ఫైర్ సర్వీసెస్, ఎక్సైజ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, జైళ్ల శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లలకు, ముఖ్యంగా డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల గ్రాంట్ ఇచ్చింది. 100 కోట్ల కార్పస్ ఫండ్ సృష్టించడానికి కార్పొరేట్ సంస్థల నుంచి సిఎస్ఆర్ నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైనిక స్కూల్స్ తరహాలో దేశానికి మోడల్ గా నిలిచే ఈ పాఠశాలను నడుపుతున్నారు.